హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఆర్ఎస్ శర్మ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. దాంట్లో భాగంగా మనం ప్రీ హిస్టారిక్ ఏజ్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. వీడియోస్ అన్నీ ఒకవేళ మీరు చూడనట్టయితే చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ద హరప్పన్ సివిలైజేషన్ అని చెప్పి కొత్త చాప్టర్ 6ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ డిస్కస్ చేసాము రిగార్డింగ్ ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి. అండ్ ఈరోజు మనము దాని కంటిన్యూయేషన్ వీడియోలో హరప్పన్ సివిలైజేషన్, దాని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఏంటి, అవన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, ఎల్టీఎక్స్ క్లాసెస్కి సంబంధించి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో ఆల్రెడీ ఉంది. దానికి సంబంధించిన కొత్త బ్యాచెస్ జూలై 1 నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అయితే ప్రెజెంట్లీ దాని ఫీ వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. కాకపోతే జూలై 1 నుంచి ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే దాని ఫీ వచ్చేసి 70,000 రూపీస్ అవ్వబోతోంది. సో 10,000 రూపీస్ హైక్ ఉండబోతోంది అనమాట. కాబట్టి మీరు బిఫోర్ జూలై 1 ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే యూ కెన్ సేవ్ అప్ టు 10,000 రూపీస్ అనమాట. ఓకే, అండ్ మీరు 60,000 ఎట్ టైం కాకుండా 5,000 రూపీస్ పర్ మంత్ లాగా పే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్లో కాకుండా మీరు ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకున్నట్టయితే యూ కెన్ కమ్ ఓవర్ టు వైజాగ్లో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్కి రావచ్చు. అండ్ అక్కడ మీరు 1 వీక్ పాటు ఫ్రీ డెమో సెషన్స్కి అటెండ్ అయ్యి ఫ్యాకల్టీ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళతో క్లారిఫై చేసుకొని యూ కెన్ డిసైడ్ అనమాట. ఓకే, సో ఎంబీపీ కాలనీలో మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ ఉంది వైజాగ్లో. ఇట్ కవర్స్ ఎంటైర్ యూపీఎస్సీ సిలబస్ అంతా, ఇంక్లూడింగ్ జిఎస్, సీసాట్ మొత్తం కవర్ అవుతుంది. అండ్ క్లాసెస్ వచ్చేసి ఎయిర్ కండిషన్ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా వచ్చి ఒక 1 వీక్ పాటు ఫ్రీ డెమో సెషన్స్ అటెండ్ అయ్యి డిసైడ్ అవ్వచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్, వెదర్ ఇట్ ఈస్ రిగార్డింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు, ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనమాట. ఓకే, so let us start the session today. Indus Valley Civilization, or we call it Harappan Civilization, because the first discovered site of Indus Valley Civilization is హరప్పా. కాబట్టి దీన్ని మనము హరప్పన్ సివిలైజేషన్ అని అంటాము. అండ్ దీనికి సంబంధించి ఆరిజిన్ అండ్ డిస్కవరీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆరిజిన్ ఏంటి, డిస్కవరీ గురించి ఇవంతా మనము పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ చూసాం. జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, క్రోనాలజీ అంటే హరప్పన్ సివిలైజేషన్ని కూడా మనము ఫేజెస్ కింద డివైడ్ చేసామన్నమాట. అర్లీ హరప్పన్ ఫేజ్, తర్వాత మెచ్యూర్ హరప్పన్ ఫేజ్. ఇది యాక్చువల్గా ట్రాన్సిషనల్ ఫేజ్ అనేది జస్ట్ ఒక ఊరికే చెప్తాము. అండ్ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్, తర్వాత లేటర్ హరప్పన్ ఫేజ్. సో ఈ ఫేసెస్ ఏంటి, దాంట్లో ఫీచర్స్ ఏంటి, అక్కడ ఆ టైం పీరియడ్కి సంబంధించిన రిమైన్స్ దొరికినటువంటి ప్లేసెస్ ఏవి, ఇవన్నీ కూడా మనము లాస్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాము. అండ్ దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అవి ప్రస్తుతం ఎక్కడున్నాయి, అండ్ అక్కడ దొరికినటువంటి ఫైండింగ్స్ ఏంటి అనేది ఒక టేబులర్ ఫార్మాట్లో మనం చూస్తూ చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో మనం ఆల్రెడీ హరప్పా అండ్ మొహెంజోదారో 2 ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సైట్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది లాస్ట్ వీడియోలో. అండ్ ఇప్పుడు రిమైనింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ ఏమున్నాయి, అండ్ ఓవరాల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈస్ రాకీ గర్హి అనేది హర్యానాలోని హిజార్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇప్పటి వరకు మనము హరప్పా కానీ మొహెంజోదారో కానీ రెండు ఎక్కడున్నాయి, హరప్పా వచ్చేసి రవి రివర్ ఒడ్డున పాకిస్తాన్లో ఉంది, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో. వెరాజ్ మొహెంజోదారో వచ్చేసరికి పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఉంది. కానీ ఇక్కడ చూస్తే మనము రాకీ గర్హి అనేది ఇండియాలో ఉంది. ఎక్కడుంది, సరస్వతి నది ఒడ్డున హర్యానాలో ఉందన్నమాట. ఓకే, సో హర్యానాలోని హిజార్ డిస్ట్రిక్ట్లో రాకీ గర్హి అనే సైట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి, రాకీ గర్హిలో మనము ఇండస్ వ్యాలీ ఫీచర్స్ని ఏం అబ్జర్వ్ చేసాము అంటే, టౌన్షిప్స్ వర్ ఎన్క్లోజ్డ్ విత్ మడ్ అండ్ బర్న్ట్ బ్రిక్ హోమ్స్. సో టౌన్షిప్స్ లాగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. అవి కూడా దేంతో తయారు చేసిన ఇళ్ళు, దేంతో కట్టిన ఇళ్ళు, మడ్ తోటి, తర్వాత బర్న్ట్ బ్రిక్స్ తోటి, కాల్చిన ఇటుకలతోటి, తర్వాత ఎఫిషియంట్ డ్రైనేజ్ సిస్టమ్ని మనం గమనించవచ్చు. అండ్ ప్రాపర్ శానిటేషన్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. అందుకే మనం దీన్ని ఏమంటాము, అర్బన్ సివిలైజేషన్, హైలీ అర్బనైజ్డ్ అనమాట ఇది. ఓకే, అండ్ ద గ్రానరీ కన్సిస్టెడ్ ఆఫ్ మడ్ బ్రిక్స్ అండ్ ద ఫ్లోర్ వాజ్ మేడ్ ఆఫ్ రామ్డ్ అర్త్ ప్లాస్టర్డ్ విత్ మడ్.
గ్రానరీలో, అంటే గ్రానరీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, గ్రేట్ గ్రానరీ అని చెప్పి హరప్పాలో మొహెంజోదారోలో రెండిట్లో ఎక్స్కవేట్ చేశారు అని. సో ఈ గ్రానరీ అనేది కూడా మడ్ బ్రిక్స్ తోటి తయారు చేసినటువంటిది. అండ్ ద ఫ్లోర్ ఇట్లా కింద లైక్ చప్పట అని అంటారు, పూర్వకాలము చప్పట ఇల్లు అని అంటారు అనమాట. అంటే మట్టితోటి పేడతోటి అట్లాంటి వాటితోటి ఇంటిని అలికేవాళ్ళు. ఇప్పుడు మనకి సిమెంట్, తర్వాత టైల్స్, బండలు అట్లా ఎట్లయితే ఫ్లోరింగ్కి వాడతామో అప్పట్లో అవి అవి లేని టైంలో ఏం చేసేవాళ్ళు అంటే పేడతోటి మట్టితోటి వాటితోటి ఇంటినంతా ఇట్లా అలుక్కునేవాళ్ళు అనమాట. అంటే ఇట్లా నీట్గా ఒక ఫ్లోర్ లాగా సెట్ చేసుకునేవాళ్ళు అనమాట. సో ఇట్ వాజ్ ర్యామ్డ్ విత్ మడ్ తోటి అలా వాళ్ళు చేసుకున్నారు. తర్వాత ఎ సీల్ విత్ అన్ అలిగేటర్ సింబల్ వాజ్ డిస్కవర్డ్. అలిగేటర్ అని అంటారు కదా, సో అట్లాంటి బొమ్మ ఉన్నటువంటి సీల్ కూడా ఒకటి రాఖీగర్హిలో దొరికింది. సో ఇది రాఖీగర్హి గురించి. నెక్స్ట్ వచ్చేసి ధోలవీరా. ధోలవీరా ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సైట్. గుజరాత్లో ఉన్న రాన్ ఆఫ్ కచ్ అని అంటాం కదా, రాన్ ఆఫ్ కచ్ దగ్గర ధోలవీరా అనే సైట్ ఉంది, ఇండస్ వ్యాలీది. సో ఇది మనకి 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ధోలవీరా వాజ్ యాడెడ్ అనమాట. అండ్ ధోలవీరాలో ఫైండింగ్స్ ఏంటి అని అంటే సిటీస్ కన్సిస్టెడ్ ఆఫ్ సిటాడెల్, ఏ మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్. మనము లాస్ట్ వీడియోస్లో ఏం చెప్పుకున్నాము, ఒక సిటాడెల్ ఉంటుంది, ఒక లోవర్ టౌన్ ఉంటుంది అని. కానీ ఇక్కడ చూడండి ధోలవీరాలో మాత్రము ఒక సిటాడెల్, మిడిల్ టౌన్, లోవర్ టౌన్ 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ హియర్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద సిటాడెల్, హౌ ఇట్ లుక్స్ లైక్. ఒక్కసారి మనము కిందికి వెళ్ళి చూద్దాము పిక్చర్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఈజ్ ద మ్యాప్. ఇక్కడ మనము ఇందాక ఏం చూసాము, రాఖీగర్హి గురించి చెప్పుకున్నాం కదా, ఇది రాఖీగర్హి. అండ్ ధోలవీరా హియర్ ఇట్ ఈస్. రాన్ ఆఫ్ కచ్లో అని అన్నాం కదా, ఇది ధోలవీరా. సో ఈ ధోలవీరాలో సిటాడెల్తో పాటు మిడిల్ టౌన్, లోవర్ టౌన్. హియర్ దిస్ ఈజ్ ద సిటాడెల్. సిటాడెల్ అంటే ఇదే అనమాట, ఫోర్ట్ అని చెప్పుకున్నాం కదా, సిటాడెల్ అంటే కోట. సో ఇట్లాంటి ఒక సిటాడెల్ ఉంటుంది. అండ్ మిడిల్ టౌన్, దాని కింద ఇంకా కిందికి లోవర్ టౌన్, ఇట్లా 3గా డివైడ్ అయిందనమాట. ఏది ధోలవీరా అనే ప్లేస్. అండ్ హియర్ ఇట్ ఈస్ గ్రేట్ బాత్ ఆఫ్ మొహెంజోదారో. గ్రేట్ బాత్ అని ఉంటుంది, దానికి ఇట్లా లైక్ డ్రెస్సింగ్ రూమ్స్ అట్లాంటివి కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, ఆ గ్రేట్ బాత్ అనమాట ఇది, గ్రేట్ బాత్ ఆఫ్ మొహెంజోదారో. అండ్ ఇంకొకటి మనము గ్రిడ్ ప్యాటర్న్లో హౌసెస్ ఉంటాయి అని కూడా చెప్పుకుంటాం. హియర్ ఈజ్ ద మ్యాప్ ఆఫ్ మొహెంజోదారో సిటీ ఇలా ఉండింది అని చెప్పి ఒక ఎస్టిమేషన్. ఇక్కడ మనము క్లియర్గా చూస్తే చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా వీళ్ళు ఇళ్ళని కట్టుకున్నారు అని అంటే, ప్రతి ఒక్క స్ట్రీట్ ఇట్ కట్స్ అట్ రైట్ యాంగిల్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఇలా కట్ అయింది, లేదా ఇలా వచ్చి ఇలా కట్ అయింది, లేదా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా. సో ద స్ట్రీట్స్ కట్ అట్ ఎట్లా రైట్ యాంగిల్స్లో కట్ అవుతున్నాయి. సో చాలా ప్రాపర్గా, చాలా ఆర్గనైజ్డ్గా వీళ్ళు హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ మనం ఇందాక ఏమని చెప్పుకున్నాము, డ్రైనేజ్ సిస్టమ్ కానీ శానిటేషన్ కానీ చాలా బాగుంటుంది వీళ్ళది అని చెప్పుకున్నాం కదా. సో హియర్ యూ కెన్ సీ ద డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అది కూడా మనకి ఇప్పట్లాగా కాకుండా, ఇప్పటికీ కూడా మనకు కొన్ని సిటీస్లో కొన్ని ప్లేసెస్లో లేవు కదా, అట్లాంటిది వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ కానీ ఈ పిక్చర్లో కానీ యూ కెన్ అబ్జర్వ్. అండ్ హియర్ ఇట్ ఈస్. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా చాలా అద్భుతంగా నీట్గా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ హియర్ ఈవెన్ యూ కెన్ సీ ద ఒక వెల్ టైప్ కూడా వీళ్ళకు ఉంది. అండ్ హియర్ యూ కెన్ సీ ఇక్కడ కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మనం అది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకా 1 సెకండ్, ఇప్పుడు మళ్ళీ మనము ధోలవీరా దగ్గరికి వచ్చేద్దాం. మనం డిస్కస్ చేస్తున్న ప్లేస్ ఏది, ధోలవీరా. సో ఇక్కడ సిటీస్ కన్సిస్టెడ్ ఆఫ్ సిటాడెల్, మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్. అండ్ నెక్స్ట్ వాటర్ రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి ఈ ధోలవీరాలో. అండ్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ స్టోన్. మామూలుగా అయితే మనము మడ్ తోటి, తర్వాత బర్న్డ్ బ్రిక్స్ తోటి అని చెప్పుకున్నాం ఇప్పటి వరకు. కానీ ధోలవీరాలో మాత్రము స్టోన్ తోటి ఎక్కువగా ఇళ్ళని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. తర్వాత బరియల్ స్ట్రక్చర్స్ కూడా కొంచెం మిగతా వాటితో పోలిస్తే డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ తర్వాత పాటరీ విషయానికి వస్తే రెడ్ వేర్ మీద బ్లాక్ కలర్, అంటే మొత్తము ఇట్లా ఒక కుండలాగా ఇలా ఉందనుకుందాము. సో ఇట్లాంటిది ఏదైనా ఒక కుండ టైప్లో ఉంటే దీని మీద మొత్తం రెడ్ది వచ్చేసి
దాని మీద బ్లాక్ కలర్ తోటి డిజైన్స్ వేయడం కానీ, తర్వాత ఓన్లీ రెడ్ వేర్, తర్వాత బఫ్ వేర్, ఇట్లాంటి పాటరీ టైప్స్ ధోలవీరాలో దొరికిన ఫైండింగ్స్లో మనకి దొరికాయి అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ రినౌండ్ ఫర్ ఇట్ సొఫిస్టికేటెడ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ జలదుర్గ, వాటర్ ఫోర్ట్ అని చెప్పి అంటారు. నేను మీకు ఆల్రెడీ కొన్ని కంటెంట్స్ అది చెప్పే వీడియోలో చెప్పాము. దుర్గా అంటే ఫోర్ట్స్, దుర్గము అంటే లైక్ ఇట్ కెనాట్ బి లైక్ అంటే దాన్ని ఎవరు ఏమీ చెయ్యలేనిది అని దుర్గము అని అంటే అర్థం. అట్లాంటి దుర్గము అంటే లైక్ ఎవరు డిఫీట్ చేయలేనిది అని. అలాంటివి వనదుర్గం అని, గిరిదుర్గం అని, జలదుర్గం అని ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో ఈ ధోలవీర ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. అంటే వాటర్ స్టోర్ చేసుకునే వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్కి ఇది చాలా చాలా ఫేమస్ అనమాట. కాబట్టి దీన్ని జలదుర్గం అని కూడా పిలుస్తారు. జలదుర్గం అని కూడా ధోలవీర అని అంటారనమాట. సో ఈ ధోలవీర అనేది ఫేమస్ ఫర్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అనే చెప్తున్న ఈ పాయింట్ ప్రీవియస్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగినటువంటి పాయింట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, లోథాల్ అనేది కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు యూపీఎస్సీ ఎగ్జామ్స్లో. సిఏపిఎఫ్లో కానీ, సివిల్స్లో కానీ, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో కానీ చాలాసార్లు అడిగారు. లోథాల్ అని అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే డాక్ యార్డ్. లోథాల్లో ఒక బీట్ ఫ్యాక్టరీ అండ్ దాంతోపాటు ఒక డాక్ యార్డ్ బయటపడడం జరిగింది. డాక్ యార్డ్ అంటే ఏంటి? షిప్స్ ఆగే ప్లేస్ని డాక్ యార్డ్ అంటాం కదా. సో అది బయటపడడం జరిగిందనమాట. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ పోర్ట్ టౌన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ వ్యాలీకి సంబంధించిన ఏకైక పోర్ట్ టౌన్ ఏది అని అంటే లోథాల్ వాజ్ ద ఓన్లీ పోర్ట్ టౌన్. అండ్ అంతేకాకుండా పీపుల్ వర్షిప్డ్ ద ఫైర్ గాడ్. సో ఇక్కడ పీపుల్ ఫైర్ని వర్షిప్ చేసేవాళ్ళు. అండ్ తర్వాత వీళ్ళు కాఫిన్స్ని యూజ్ చేశారు బరియల్స్ కోసము. తర్వాత రెడ్ వేర్ అండ్ బ్లాక్ వేర్ పాటరీని ఈ రెడ్ వేర్, బ్లాక్ వేర్ పాటరీ అనేవి ఇక్కడ బయటపడడం జరిగింది. అండ్ దాంతోపాటు సౌత్ ఏషియాలోనే అర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ రైస్ కల్టివేషన్ ఎక్కడ బయటపడింది అంటే లోథాల్లో. సో సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిట్లోకి ఫస్ట్ రైస్ని పండించిన ఎవిడెన్స్ దొరికినటువంటి ప్లేస్ ఏది అని అంటే లోథాల్ అనమాట. అండ్ నెక్స్ట్ సిటీ వచ్చేసి కాళీబంగన్. ఈ కాళీబంగన్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 మౌంట్స్ మీద కట్టడం జరిగిందనమాట. తర్వాత ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఫైర్ అల్తార్స్. మనకి ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దానికి ఫేమస్. ఓకే, సో ఏది హరప్పా అనగానే ఫస్ట్ డిస్కవర్డ్ సైట్ అంటాం. మొహెంజోదారో అనగానే గ్రేట్ బాత్, గ్రేట్ గ్రానరీ అని చెప్పి చెప్తాము. అండ్ హైలీ అర్బనైజ్డ్ సిటీ అని చెప్పి చెప్తాము. తర్వాత ధోలవీర అనగానే వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అని అంటాము. లోథాల్ అనగానే డాక్ యార్డ్ అంటాము. అట్లా కాళీబంగన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఫైర్ అల్తార్స్ అనమాట. అండ్ ఇట్ ఈస్ వరల్డ్స్ ఎర్లియస్ట్ అటెస్టెడ్ ప్లౌడ్ ఫీల్డ్. కాళీబంగన్ అని అనగానే మనకి ప్లౌడ్ ఫీల్డ్, ఫస్ట్ దున్నిన నేల అనేది ఫస్ట్ ఎవిడెన్స్. వరల్డ్లోనే అర్లియస్ట్ ప్లౌడ్ ఫీల్డ్ ఎక్కడుంది అని అంటే కాళీబంగన్లోనే ఉంది. అంటే ప్రపంచంలో ఏ సివిలైజేషన్లోనూ భూమిని దున్ని వ్యవసాయం చేయాలి అనేది తెలియక ముందు ఫస్ట్ టైం ప్రపంచంలోనే ఎక్కడ ఆ పని చేసిండేది అని అంటే కాళీబంగన్లో చేయడం జరిగింది అని చెప్పి మనకి తెలుస్తోంది. అండ్ దాంతోపాటు ఫైర్ అల్తార్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హోమగుండం లాగా ఉంటాయి అని కదా. సో అవి కూడా మనకి కాళీబంగన్లో దొరికింది. అండ్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇరిగేషన్ వాస్ ప్రాక్టీస్డ్ ఇన్ కాళీబంగన్. ఆర్టిఫిషియల్ ఇరిగేషన్ అంటే మామూలుగా రివర్స్ కాకుండా మనం ఏదైతే ఇరిగేషన్ వాడుతున్నామో అంటే లైక్ ఇరిగేషన్ సిస్టమ్స్ లైక్ ఈ కెనాల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటి వాటి ద్వారా పంప్ చేసి వాటర్ని వాడుకున్న పద్ధతి ఫస్ట్ కాళీబంగన్లోనే మనము చూడొచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బరియల్స్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బరియల్స్ వేటిని రిప్రజెంట్ చేస్తాయి అని అంటే ఇట్ షోస్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీస్. అంటే అప్పట్లో కూడా రిచ్ పూర్ అంటే చనిపోయిన తర్వాత బరియల్లో కూడా డిఫరెన్సెస్ అనేవి కనపడేలాగా అర్థమయ్యేవన్నమాట. లైక్ దాన్ని అంటే వాళ్ళు రిచ్చా పూరా అని వాళ్ళ యొక్క బరియల్ని బట్టి కూడా కనుక్కోగలిగేలాగా ఆ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి కాళీబంగన్లో దొరికినటువంటి బరియల్స్ ప్రకారం.
తర్వాత మెసపటోమియా పాటరీ వాజ్ డిస్కవర్డ్ అట్ ద సైట్ షోయింగ్ ద ట్రేడ్ రిలేషన్స్. మనము ఈజిప్ట్, మెసపటోమియా దీన్ని కాంటెంపరీ సివిలైజేషన్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ దొరికినటువంటి కొన్ని ఫైండింగ్స్లో మెసపటోమియా వాళ్ళ పాటరీ దొరికింది దట్ షోస్ దే హ్యావ్ సమ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ ద మెసపటోమియన్స్ అని చెప్పి. అంతేకాకుండా బర్న్ బ్రిక్స్ వర్ యూస్డ్ ఓన్లీ ఫర్ డ్రైన్స్ అట్ కాళీబంగన్. కాళీబంగన్లో డ్రైన్స్ కోసము బర్న్ బ్రిక్స్ని వాళ్ళు వాడేవాళ్ళని అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు మనము జనరల్గా కొన్ని ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏమున్నాయి అని చెప్పి చూద్దాము. సో ఆ ఫీచర్స్లో ఇంపార్టెంట్ ఫీచర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి టౌన్ ప్లానింగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ అవుట్స్టాండింగ్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండస్ సిటీస్ వాస్ దేర్ వెల్ ప్లాన్డ్ టౌన్ ప్లానింగ్. ద ఎక్స్కవేషన్స్ అట్ హరప్పా, మొహెంజోదారో హ్యావ్ రివీల్డ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ దిస్. మనం ఇందాక ఒక పిక్చర్ కూడా చూసాం, లైక్ ఇట్లా రైట్ యాంగిల్స్లో స్ట్రీట్స్ కట్ అవుతాయి. సో చాలా జాగ్రత్తగా టౌన్ ప్లానింగ్ అంటే ఇష్టం వచ్చినట్టు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా కాకుండా చాలా ప్లాన్డ్గా వాళ్ళు టౌన్ని హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకొని డిజైన్ చేసుకోవడం జరిగింది. అండ్ దానికి ఎగ్జాంపుల్స్ అంటే మనము హరప్పా అండ్ మొహెంజోదారో అని రాయొచ్చు. సో ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి ప్రీవియస్గా యూపీఎస్సీలో ఎట్లా అడిగారు అంటే డిస్కస్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అడగడం జరిగింది. అండ్ ఇంకోసారి ఎట్లా అడిగారు అని అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది లైక్ ప్రజెంట్ డే స్మార్ట్ సిటీస్కి లైక్ హౌ ఇట్ ఈజ్ ఇట్ స్టాండ్స్ యాజ్ అ ఎగ్జాంపుల్ అని చెప్పి. అంటే అట్లాంటప్పుడు మనం ఆ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ అవి ఇప్పుడు ఎట్లా మనము ఇది చేసుకుంటున్నాము అన్నది రాయాలి కదా. అట్లాంటప్పుడు ప్రతి ఒక్క ఫీచర్ రాస్తూ దానికి కింద ఎగ్జాంపుల్స్ అంటే ఎక్కడ మనము ఏ సైట్లో మనం ఈ ఫీచర్ని అబ్జర్వ్ చేసాము అన్నది రాయాలి. సో అట్లాంటప్పుడు టౌన్ ప్లానింగ్కి ఎగ్జాంపుల్ హరప్పా అండ్ మొహెంజోదారో పెట్టచ్చు. జనరల్లీ ద సిటీస్ ఆఫ్ హరప్పన్ కల్చర్ హ్యాడ్ టూ పార్ట్స్, ఒకటి సిటాడెల్, రెండు అవుటర్ సిటీ. సిటాడెల్ అనేది ఒక ఎలివేటెడ్ సైట్లో ఉంటుంది, అవుట్లయింగ్ సిటీ వాజ్ అట్ లోవర్ లెవెల్. ఇందాక మనం పిక్చర్లో చూసాం, సిటాడెల్ ఎత్తు మీద ఉంటుంది, ఫోర్ట్ కింద టౌన్ లోవర్ లెవెల్లో టౌన్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. తర్వాత గ్రిడ్ ప్యాటర్న్స్. The IBC cities were constructed in a grid arrangement with the streets flowing north, south and east, west, resulting in a well organized structure. Already మనం దాకా పిక్చర్లో అది చూడడం జరిగింది గ్రిడ్ సిస్టమ్ని. తర్వాత the roadways were large and straight, cutting each other at right angles. మనం దాకా చూసాం కదా, రోడ్వేస్ అనేవి చాలా పెద్దగా బ్రాడ్గా ఉంటాయి అండ్ దే కట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్ అనమాట. నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ విషయానికి వద్దాం. ఇది కూడా మనం ఇందాక పిక్చర్లో చూసాము. దే హ్యాడ్ ఎక్సలెంట్ డ్రైనేజ్ సిస్టమ్. ద డ్రైన్స్ వర్ బిల్డ్ ఆఫ్ మోర్టర్, లైమ్ అండ్ జిప్సమ్. సో ప్రతి ఒక్క ఇంటికి ఒక స్టర్డీ వాష్ బేసిన్ ఉంటుంది అండ్ దాంట్లో ఉన్న వాటర్ డ్రైన్లోకి కలిసేలాగా ఓకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ తర్వాత హౌజెస్ వర్ డిఫరెంట్ టైప్స్, స్మాల్, లార్జ్ అండ్ బర్న్ట్ బ్రిక్స్ని ఎక్కువగా వాడేవాళ్ళు. అండ్ కొన్ని చోట్ల దే వర్ ఆల్సో బిల్డ్ విత్ స్టోన్స్. అండ్ ప్రతి ఒక్క హౌస్కి ఇక్కడ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ఈచ్ హౌస్ హ్యాస్ అ బాత్రూమ్. ఓకే, దే ఆర్ ప్రొవైడెడ్ విత్ వెల్స్ అండ్ బాత్రూమ్స్. ఇందాక మనం వెల్ చూసాం కదా, అలాగే బాత్రూమ్స్ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఏదైతే స్వచ్ఛ భారత్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా ఉండాలి అని అంటున్నామో అది ఇప్పటికి కూడా మనం ODF అచీవ్ చేయలేకపోతున్నాము. బట్ ఇమాజిన్ మనకి ఎంత ద ఎర్లియస్ట్ సివిలైజేషన్, అందుకే మనం దాన్ని సివిలైజేషన్ అంటాం, నాగరికులుగా బతికారు వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏమనాలి, ఇప్పుడు ఓపెన్ డెఫికేషన్ చేసే వాళ్ళని అనాగరికులు అని చెప్పి అనాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం, అంతే కదా. బికాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే ఓపెన్ డెఫికేషన్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హ్యాస్ దే మెయింటైన్ వెరీ గుడ్ శానిటేషన్, దే బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, గ్రిడ్ ప్యాటర్న్స్లో రోడ్స్ ఉన్నాయి అండ్ చాలా క్లీన్గా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకున్నారు. సో ఇట్ వాజ్ అ హైలీ అర్బనైజ్డ్ సివిలైజేషన్. అండ్ అదర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏంటి, గ్రేట్ బాత్ కానీ, తర్వాత మొహెంజోదారోలో ఉన్న పిల్లర్డ్ హాల్ కానీ, లోథాల్లో ఉన్న డాక్యార్డ్ కానీ, హరప్పాలో ఉన్న గ్రానరీ కానీ, ఇవన్నీ దే షోస్ లైక్ హౌ ద కన్స్ట్రక్షన్ హ్యాపెండ్ డ్యూరింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి మనకి తెలుస్తుంది. ఇంకా వీళ్ళ సోషల్ లైఫ్ విషయానికి వద్దాం. సో పొలిటికల్ అథారిటీ ఎలా ఉండింది, దేర్ మే బీ సమ్ సార్ట్ ఆఫ్ పొలిటికల్ అథారిటీ ఆర్ స్టేట్ డిడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద హరప్పన్ సివిలైజేషన్. ఇది ఒకటే మనకి తెలియని విషయం, అంటే ఉందేమో అని అనుకుంటున్నాం, ఉందో లేదో మనకి తెలియదు. అండ్ ద కమ్యూనికేషన్ సిస్టమ్, స్టాండర్డైజేషన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్, సైట్స్ స్పెషలైజేషన్, యూజ్ ఆఫ్ ఎ కామన్ సిస్టమ్ ఆఫ్ రైటింగ్, తర్వాత ట్రేడింగ్ అవుట్పోస్ట్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా మనకి
అంటే వీటన్నిటిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే సమ్ సార్ట్ ఆఫ్ పొలిటికల్ అథారిటీ వాజ్ దేర్. అంటే ఇప్పుడు ఏదైనా మనకి గవర్నెన్స్ ఉంది అంటే ఏమని, సంబడీ ఈజ్ గవర్నింగ్ అస్ అని, అంటే ఏదో ఒక అథారిటీ ఉంది అని, అంతే కదా. సో ఏదైనా ఒక పద్ధతి ప్రకారము అందరూ ఒకటేలాగా చేస్తున్నారు అంటే ఒక స్టాండర్డైజ్ మెథడ్ అనేది ఫామ్ అయింది అంటే దాని అర్థం ఏంటి, అది అలా జరిగేలాగా సంబడీ ఈజ్ ఎన్ష్యూరింగ్ ఇట్ టు హ్యాపెన్. సో ఆ సంబడీ ఎవరు అనేది మనకు క్లారిటీ లేదు, బట్ సంబడీ ఈజ్ దేర్, ఒక పొలిటికల్ అథారిటీ అయితే ఉంది. ఓకే, దేన్ని బట్టి తెలుస్తుంది, ఒక స్టాండర్డైజేషన్ అంటే ఒక వెయిట్స్ అండ్ మెజర్స్ ఉండడము, ట్రేడ్ జరగడము, ఇదంతా జరుగుతోంది ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, అంటే సంబడీ ఈజ్ లుకింగ్ ఓవర్ ఇట్, అంతే కదా. సో కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ పొలిటికల్ అథారిటీ ఈజ్ దేర్, బట్ అదేంటి అనేది మనకి తెలియదు. అండ్ సోషల్ క్లాసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్లు ఉండడము, అండ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా బరియల్స్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. సో ఇట్ షోస్ దట్ దెర్ ఆర్ సోషల్ డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి మనకి డిఫరెంట్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అండ్ మర్చెంట్స్ అపియర్ టు హ్యావ్ ఫార్మ్డ్ ద అప్పర్ క్లాస్ యాజ్ ట్రేడింగ్ వాజ్ ద ప్రైమరీ యాక్టివిటీ. సో మరి అప్పర్ క్లాస్ వాళ్ళు ఎవరు అని అంటే ఎక్కువగా ఈ వ్యాపారస్తులు, ఈ ట్రేడ్ రిలేషన్స్, లైక్ ఈ మెసపటోమియాతో ఈజిప్ట్తో ఎవరైతే ఈ ట్రేడ్ జరుపుతున్నారో వాళ్ళు మేబీ అప్పర్ క్లాస్ వాళ్ళు అయి ఉండొచ్చు. నా ఆర్టిసన్స్, ఫార్మర్స్ వీళ్ళు కామన్ పీపుల్ అయి ఉండొచ్చు. ఇంకా డ్రెస్సింగ్ విషయానికి వస్తే వీళ్ళు దే యూస్ కాటన్ అండ్ వులెన్ ఫ్యాబ్రిక్స్, ఎక్కువగా వీళ్ళు కాటన్ని వూల్ని వాడేవాళ్ళు. ఆర్నమెంట్స్ విషయానికి వస్తే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్నమెంట్స్ లైక్ నెక్లెసెస్, ఆమ్లెట్స్, ఫింగర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇట్లాంటివన్నీ మనకి ఈ ఇండస్ వ్యాలీ సైట్స్లో దొరికాయన్నమాట. అండ్ ఇవి గోల్డ్తో, సిల్వర్తో, ఐవరీతో, తర్వాత కొన్ని ప్రెషియస్ స్టోన్స్తో తయారు చేసినటువంటి ఆర్నమెంట్స్ ఇవి. తర్వాత రీక్రియేషన్ అండ్ అమ్యూజ్మెంట్స్, హరప్పన్ పీపుల్ వీళ్ళు వచ్చేసి డ్యాన్స్, మ్యూజిక్ వీళ్ళ మెయిన్ మోడ్ ఆఫ్ రీక్రియేషన్ అనమాట, ఎంజాయ్మెంట్కి. అండ్ అంతేకాకుండా వీళ్ళు డైస్, ఇట్లా మనము వేస్తాం కదా పాచికలు అంటారు, సో అట్లాంటివి కూడా వీళ్ళకి ఒక రీక్రియేషన్ యాక్టివిటీ. అండ్ అంతేకాకుండా టాయ్స్ కూడా దొరికాయి మనకి, ఈ గుర్రము ఇట్లాంటివి, తర్వాత బుల్లక్ కార్ట్ ఇట్లాంటి టాయ్స్ కూడా దొరికాయి మేడ్ ఆఫ్ టెర్రకోటా. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ రీక్రియేషన్ కింద మనం చెప్పచ్చు. ఇంకా ఎకానమీ విషయానికి వద్దాం. ఎకానమీలో మెయిన్ మనం చెప్పుకోవాల్సిండేది అగ్రికల్చర్ గురించి. ఇట్ వాజ్ ద ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కానీ మనం దీన్ని డిక్లైన్లో ఏం చెప్పుకున్నాము, మెల్లమెల్లగా పాస్టోరల్ కల్చర్ అంటే పశుపోషణ స్టార్ట్ అయింది, అది వేదిక్ పీరియడ్కి నాంది. కానీ ఇండస్ వ్యాలీ వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రైమరీ యాక్టివిటీ ఏది అని అంటే అగ్రికల్చరే అనమాట. దే కల్టివేటెడ్ వీట్, బార్లే, పీస్ అండ్ ఇంకొన్ని ప్లేసెస్లో రైస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కాళీబంగన్లో రైస్ దొరికింది, ప్లౌడ్ ఫీల్డ్ అని చెప్పి. సో రైస్, వీట్, బార్లే, పీస్ ఇవన్నీ కొన్ని ప్లేసెస్లో ఇండస్ వ్యాలీ పీపుల్ పండించేవాళ్ళు. అండ్ దే ప్రొడ్యూస్డ్ ఇనఫ్ ఫర్ బోత్ దెమ్సెల్వ్స్ అండ్ ఫర్ ట్రేడ్. సో ఇది వాళ్ళు సెల్ఫ్ సఫిషియన్సీ కోసమా, ట్రేడ్ కోసమా అంటే రెండింటి కోసము జరిగేది. తర్వాత దే డిడ్ నాట్ ఇరిగేట్ దేర్ ల్యాండ్ విత్ కెనాల్స్. కానీ కెనాల్స్ ఎక్కడా లేవు, కానీ కొన్ని చోట్ల ఎక్సెప్షన్స్ ఉన్నాయి. బట్ ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఇట్లే కనుక ఇస్తే మనం కరెక్ట్ అనే పెట్టాలి, ఎందుకంటే ఇది కొన్ని బుక్స్లో అవునని ఉంది, కొన్ని చోట్ల మాత్రం కెనాల్ ఇరిగేషన్ ఉంది అని ఉంది. తర్వాత ద యాన్యువల్ ఫ్లడ్ ప్రొవైడెడ్ సఫిషియంట్ మాయిశ్చర్ టు కల్టివేట్ క్రాప్స్ అండ్ ఫీల్డ్స్ వర్ ప్లౌడ్ యూసింగ్ వుడెన్ ప్లౌషేర్. సో చెక్కతో చేసినటువంటి దాంట్లో నాగలితోటి దున్నేవాళ్ళు పొలాలను. డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ చేసేవాళ్ళు బేస్డ్ ఆన్ ద ఇండస్ సీల్స్. It can be said that many animals including goats, buffaloes, oxen, elephants, dogs, camels ఇవన్నీ డొమెస్టికేట్ అయ్యాయి. అంటే వీటినన్నిటిని పెంపుడు జంతువుల కింద వీళ్ళు మార్చారు. బట్ ద హరప్పన్స్ డు నాట్ అపియర్ టు హ్యావ్ ఫెమిలియర్ విత్ ద హార్స్ అని అంటాము. బట్ హార్స్కి సంబంధించిన రిమైన్స్ కూడా మనకి సర్కోటుడా లాంటి కొన్ని ప్లేసెస్లో దొరికాయి. నెక్స్ట్ మెటలర్జీ విషయానికి వస్తే దే వర్ అవేర్ ఆఫ్ కాపర్, గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ వాస్ వైడ్లీ యూజ్డ్. మనము ఆల్రెడీ చాల్కొలితిక్ ఏజ్ దాటి వచ్చాం కాబట్టి కాపర్ వీళ్ళకి చాలా బాగా తెలుసు అండ్ ఎక్కువగా వాడేవాళ్ళు. అంటే దేంట్లో వాడేవాళ్ళు కాపర్తో వెపన్స్, టూల్స్, ఆర్నమెంట్స్ వీటినన్నిటినీ కాపర్ తోటి తయారు చేసినవే వాడేవాళ్ళు అనమాట. అండ్ కాబట్టి మెటలర్జీ వీళ్ళకి బాగా తెలుసు అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇంకా ట్రేడ్ విషయానికి వస్తే ఇది అర్బన్ కల్చర్ కదా. అండ్ ఈ ఇంటర్నల్ ట్రేడ్ అనేది విత్ ఇన్ సిటీస్ జరిగింది. ఇండస్ రివర్ వాటర్ వే లాగా యూజ్ అయింది వీళ్ళకి ట్రేడ్ని జరపడానికి, ఈజిప్ట్ తోటి, మెసపటోమియా తోటి.
అండ్ అదే ఇక్కడ చెప్పుకున్నాం కదా, దే ట్రేడెడ్ విత్ మెసపటోమియన్ సిటీస్. ఎందుకు ఎట్లా తెలిసింది మనకు అంటే, మెసపటోమియన్ సిటీస్లో హరప్పాకి సంబంధించినటువంటి సీల్స్ మనకి దొరికాయి. అండ్ హరప్పన్ సిటీస్లో ఇండస్ వ్యాలీ సిటీస్లో మెసపటోమియన్ ఈజిప్ట్ వాళ్ళ సీల్స్ కొన్ని దొరికాయి అనమాట. మరి వీళ్ళు ఏం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేవాళ్ళు? దే ఎక్స్పోర్టెడ్ గ్రెయిన్, జ్యువెలరీ, పాటరీ, ఈ మూడింటిని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఏం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు అంటే థిన్ కాపర్, ప్రెషియస్ స్టోన్స్, సెమీ ప్రెషియస్ స్టోన్స్ లాంటివి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఓకే, సో ఇది ఎకానమిక్ కండిషన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మనము ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో టౌన్ ప్లానింగ్ చూసాము, తర్వాత సోషల్ లైఫ్ చూసాము, సోషల్ లైఫ్ అండ్ పొలిటికల్ లైఫ్ ఎట్లా ఉంటుందని చూసాము, ఎకానమీ చూసాము. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో రిలీజియస్ ప్రాక్టీసెస్, ఆర్ట్ అండ్ స్క్రిప్ట్, డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దాంతో చాప్టర్ 6 మనకి కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాప్టర్ 6కి సంబంధించి కొన్ని సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సోషల్ లైఫ్, పొలిటికల్ లైఫ్ అండ్ ఎకానమీ చూసాం కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రిలీజియస్ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.